2019 ఓడే వరల్డ్ కప్ కోసం అంబటి రాయుడును సెలెక్ట్ చేయకుండా 3D ప్లేయర్ ని సెలెక్ట్ చేశారని ఇండియన్ టీమ్ క్రికెట్ సెలక్షన్ కమిటీ పైన దుమ్మెత్తిపోశారు ఫ్యాన్స్. అలాగే 2023 ఓడే వరల్డ్ కప్ కోసం సంజు శాంసన్ ని సెలెక్ట్ చేయకపోవడంతో మళ్ళీ సెలక్షన్ కమిటీ పైన ఎన్నో విమర్శలు వచ్చాయి. భువనేశ్వర్ కుమార్ ఎంత మంచిగా ఐపీఎల్ లో పర్ఫామ్ చేసినా టీమిండియాలోకి ఎందుకు తీసుకోవడం లేదు ఈ సెలెక్టర్స్ అంటూ ఎంతో మంది భువీ ఫ్యాన్స్ అలాగే టీమిండియా ఫ్యాన్స్ సెలెక్టర్స్ పైన దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఎవరి సెలెక్టర్స్ టీమిండియా స్క్వాడ్ ను ఎలా ఎన్నుకుంటారు? వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చా, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయకుండా తొక్కేయొచ్చా? అసలు ఎంతమంది కలిసి టీమిండియా స్క్వాడ్ అనౌన్స్ చేస్తారో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఇలాంటి మరిన్ని క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ సెలక్షన్ కమిటీ అనేది బీసీసీఐ అపాయింట్ చేస్తుంది. సీనియర్ టీమ్ కి వేరే సెలక్షన్ కమిటీ, జూనియర్ టీమ్ కి వేరే సెలక్షన్ కమిటీ, ఉమెన్స్ టీమ్ కి వేరే సెలక్షన్ కమిటీ ఉంటారు. అండ్ వీళ్ళందరినీ బీసీసీఐ అపాయింట్ చేస్తుంది. అండ్ మెన్స్ ఇండియన్ క్రికెట్ సెలక్షన్ కమిటీ గురించి తెలుసుకున్నట్లు అయితే ఈ సెలక్షన్ కమిటీలో మొత్తం 5 మెంబర్స్ ఉంటారు. ఈ 5 మెంబర్స్ అనేవారు ఇండియాలో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్ నుంచి ఒక్కొక్కరు వస్తారు. లైక్ సౌత్ జోన్ నుంచి, నార్త్ జోన్ నుంచి, సెంట్రల్ జోన్ నుంచి, ఈస్ట్ జోన్ నుంచి అండ్ అలాగే వెస్ట్ జోన్ నుంచి. అండ్ వీళ్ళ 5గురిలో సెలక్షన్ కమిటీకి చైర్మన్ గా వీళ్ళే ఒకరిని ఎన్నుకుంటారు. అండ్ ఈ సెలక్షన్ కమిటీనే టీమిండియా స్క్వాడ్ ను ఎంపిక చేసి అనౌన్స్ చేస్తూ ఉంటారు. మరి వీళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంపిక చేయొచ్చా, లేకపోతే నచ్చిన వాళ్ళని టీమిండియాలోంచి డ్రాప్ చేయొచ్చా? అసలు ఈ సెలక్షన్ కమిటీ ఒక ప్లేయర్ ని ఎలా టీమిండియాలోకి తీసుకొని వస్తారో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెలక్షన్ కమిటీ అనేది మన ఇండియాలో జరుగుతున్న డొమెస్టిక్ లీగ్స్ అయిన దిలీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీ, ఐపీఎల్ లాంటి మరెన్నో లీగ్స్ లో ఎవరైతే యంగ్స్టర్స్ మంచిగా ఆడుతున్నారో వాళ్ళ లిస్టు మొత్తాన్ని స్క్రీనింగ్ చేస్తుంది. ఎవరైతే బాగా ఆడతారో అందులో టాప్ వచ్చిన ప్లేయర్స్ ని స్క్రీనింగ్ చేసి ఒక లిస్ట్ తయారు చేస్తారు. అండ్ అలాగే ప్రెసెంట్ టీమిండియాలో ఎవరు మంచిగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి అన్న దానిపైన ఈ చైర్మన్ కమిటీ ఒక సమీక్ష చేకూరుతుంది. అండ్ అలాగే కొత్త ప్లేయర్స్ పైన, పాత ప్లేయర్స్ పైన టీమ్ కోచ్ అలాగే టీమ్ కెప్టెన్ తో ఈ కమిటీ ఒక మీటింగ్ ను కండక్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఆ మీటింగ్ లో కెప్టెన్ కు, కోచ్ కు కావాల్సిన ప్లేయర్స్ ని ఒక లిస్ట్ తీయమంటారు కమిటీ తరపున. సో కెప్టెన్ నుంచి, కోచ్ నుంచి వచ్చిన అడ్వైస్ ప్రకారం ఒక ప్లేయర్ ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే డైరెక్ట్ గా ఈ ప్లేయర్ ని సెలెక్ట్ చేయరు. ఒక ప్లేయర్ టీమిండియాలోకి రావాలి అంటే ఈ 5 కమిటీ మెంబర్స్ తో పాటు కోచ్ అలాగే కెప్టెన్ ఓటింగ్ తో ఒక ప్లేయర్ ని టీమిండియాలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ గా ఎవరో ఒక ప్లేయర్ స్క్రీనింగ్ లో టాప్ లో వచ్చాడనుకోండి, ఆ ప్లేయర్ కు ఓటింగ్ ఉంటుంది. ఈ 7 మెంబర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఓట్లు ఎవరికైతే వస్తాయో ఆ ప్లేయర్ ని టీమిండియాలో స్క్వాడ్ లోకి ఎంపిక చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఈ సెలక్షన్ కమిటీ మొత్తాన్ని ఒక బీసీసీఐ కన్వీనర్, బీసీసీఐ సెక్రటరీ తన ఆధీనంలో జరుగుతూ ఉంటుంది, ఏ మతలబ్బులు కాకుండా. ఇలా ఒక ప్లేయర్ ని టీమిండియాలోకి రావాలి అంటే సెలెక్టర్స్ ఈ ప్రాసెస్ ద్వారా ఒక ప్లేయర్ ని టీమిండియా స్క్వాడ్ లోకి తీసుకోవడం జరుగుతుంది. గైస్, ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.